నమస్తే అండి. చూడండి, మనం ప్రతిరోజు ఉదయాన్నే మనం లేచి ఇలా బ్రష్ చేసుకొని ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని స్నానం చేసి మనం చక్కగా ఎలా నీట్గా ఉండాలనుకుంటున్నాము. అలాగే మన దగ్గర ఉన్న దేవుడి ఫొటోస్ ఉంటాయి కదా, కొన్ని ఆ ఫొటోస్కి చక్కగా ఇలాగా ప్రతిరోజు మీరు ఏం పెట్టాల్సిన అవసరం లేదండి. భగవంతుడికి మనం పెట్టేంతట వాళ్ళం అయితే కాదు, కానీ మన అంతరాత్మ మన చక్కగా మనం ఇది పెట్టేమని మన సంతోషం కోసం ఇలా చక్కగా పువ్వులు పెట్టి మనకున్నంతలోనే హంగామా వద్దు, మనకున్నంతలోనే చూడండి ఇలాగా ఒక చెంబుతో కొంచెం నీళ్ళు పెట్టుకొని చిన్న పటికి బెల్లం పెట్టుకొని అగరత్తి వెలిగించుకొని దండం పెట్టుకోండి. మన మనసు చాలా సంతోషంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఎన్ని బాధలున్నా సరే ఆ ఫోటో చూడండి, మనం చూడగానే పువ్వులతోటి మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. మన దేవుడికైతే మనం పెట్టదగ్గవాళ్ళం కాదు, మనం పెట్టాల్సినంత చిన్న అలంకరణ అంతే. చూడండి తులసమ్మని చూడండి, మా తులసమ్మని చూడండి చక్కగా చూసారా. అలాగే ఇంటి ముందు చిన్న గిన్నె, చిన్న రాగి గిన్నె పెట్టుకొని అలాగా కొన్ని పువ్వులు వేసుకొని చక్కగా పెట్టుకోవాలి. చూసారా తులసమ్మ ఎంత అందంగా ఉందో. మనకు మనమే సంతోషపడతాం, మనకేం సంతోషాలంటే ఏమి ఉండవండి, ఇవే సంతోషం. చూడండి ఎంత బాగా ఉందో మా తులసమ్మ. కార్తీక మాసం అంతా ఎన్ని పూజలు అందుకుందో మా తులసమ్మ. ప్రతిరోజు ఇలాగే అలంకరణ చేస్తాను. పువ్వులు చక్కగా అలాగ దండం పెట్టుకొని ఒక 10 నిమిషాలండి, ఒక 10 నిమిషాలు దేవుడు దండం పెట్టుకోండి చాలు, ఎక్కువ అవసరం లేదు. ఒక 10 నిమిషాలు పెట్టుకోండి. ప్రతిరోజు రెగ్యులర్గా మనం ఏదైతే చేసుకుంటామో అలాగే దేవుడు కూడా ఒక భాగం. భగవంతుడు లేకపోతే మనం లేము. ఇదండి చిన్న వీడియో చూడండి. చిన్న మంజరం ఇలాగా చక్కగా ఏం అవసరంలో పటికి బెల్లం పెట్టుకొని ఇట్లా చిన్న బెల్లం ముక్క పెట్టుకొని దండం పెట్టుకోండి. మనశ్శాంతిగా ఉంటుంది. మనకి ఎన్నో బాధలు ఉంటాయి, తెల్లవారు లేచిన దగ్గర నుంచి ఎన్నో టెన్షన్స్, పిల్లల, పక్కింటి వాళ్ళ, చుట్టాల, బంధువుల, హస్బెండ్, ప్రతి ఏదో ఒక టెన్షన్ ఉంటూనే ఉంటుంది. కానీ ఇది పెట్టుకొని మన మనసు బాగోనప్పుడు ఒక్క నిమిషం దేవుడి దగ్గరికి వచ్చి 2 చేతులు జోడించి దేవుడికి చెప్పుకోండి. నేనైతే అలాగే చేస్తాను. నాకు చాలా బాధలు ఉంటాయి, కానీ ఈ సంతోషం ఈ 10 నిమిషాలన్నా ఈ దేవుడి కోసం, ఈ భగవంతుడి కోసం మనం సంతోషంగా ఉంటున్నామని అనిపించాలి మన మనసు. ఓకేనండి. ప్రతిరోజు అందరూ కూడా ఇలా చేసుకోండి.